ఇన్హెరిటెన్స్ ఇన్ జావా. జావాలో సూపర్ క్లాస్ లేదంటే బేస్ క్లాస్లో ఉండే మెంబర్స్ అంటే ఇక్కడ వేరియబుల్స్ కావచ్చు, మెథడ్స్ కావచ్చు, వాటిని సబ్ క్లాస్లో మనం ఇన్హెరిట్ చేసుకునే అవకాశం ఉంది. మరి దాన్నే మనం ఇన్హెరిటెన్స్ అని చెప్పేసి అంటున్నాం. మరి అది ఎక్స్టెన్స్ అనే కీవర్డ్ ద్వారా కుదురుతుంది ఆ విధంగా ఇన్హెరిట్ చేసుకోవడం అనేది. అయితే ఇక్కడ జావాలో C++లో లాగా మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది లేదు. అంటే మోర్ దాన్ వన్ క్లాస్ని అట్ ఎ టైం, అంటే మోర్ దాన్ వన్ సూపర్ క్లాస్ని అట్ ఎ టైం సబ్ క్లాస్లోకి ఇన్హెరిట్ చేసుకోవడం అనేది లేదు. అట్లానే ఇక్కడ హైడింగ్ మెంబర్ వేరియబుల్స్ డిఫైన్డ్ ఇన్ ద సబ్ క్లాస్, హైడ్ మెంబర్ వేరియబుల్స్ దట్ హ్యావ్ ద సేమ్ నేమ్ ఇన్ ది సూపర్ క్లాస్. అంటే ఒకే పేరుతో సబ్ క్లాస్లో, అంటే సూపర్ క్లాస్లో ఉన్న పేరుతోనే సబ్ క్లాస్లో వేరియబుల్స్ ఉంటే అవి హైడ్ అయిపోతాయి. అయితే నెక్స్ట్ మెథడ్స్ని ఓవర్ రైడ్ కూడా చేసుకోవచ్చు. అంటే సూపర్ క్లాస్లో ఉండే మెథడ్స్ని సబ్ క్లాస్లో రీడిఫైన్ చేయొచ్చు అనమాట. ఓవర్ రైడింగ్ అంటే పాలిమార్ఫిజం టెక్నిక్ కూడా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దిస్ సూపర్ అనే కీవర్డ్స్ ద్వారా ఈ క్లాస్లో ఉన్న లేదంటే ఈ ఆబ్జెక్ట్లో ప్రజెంట్ క్లాస్లో ఉన్న మెంబర్సా లేదంటే సూపర్ క్లాస్లో ఉన్న మెంబర్స్ అనేసి మనం ఇండికేట్ చేయించవచ్చు. సో మరి వీటికి ఎగ్జాంపుల్స్ ద్వారా మనం చూసినట్లయితే ఫస్ట్ చూడండి, ఏబిసి అనే ఒక క్లాస్ తీసుకున్నాం. దాంట్లో ఎన్ఓ అనేది ఒక డేటా మెంబర్. దీంట్లో డిస్ప్లే ఫంక్షన్ ద్వారా ఎన్ఓకి సమ్ వాల్యూ అసైన్ చేసి దాన్ని డిస్ప్లే చేస్తున్నాం. డిస్ప్లే అనేది ఇక్కడ మెంబర్ మెథడ్ అనమాట. ఇది ఏబిసి క్లాస్. ఈ ఏబిసి క్లాస్ని XYZ అనే కొత్త క్లాస్ తోటి, ఇక్కడ దాకా ఏబిసి క్లాస్ అయిపోయింది, ఇక్కడ దాకా ఏబిసి క్లాస్ ఫినిష్డ్. ఇక్కడ నుంచి XYZ క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఇది బేస్ క్లాసు, ఈ XYZ అనేది సబ్ క్లాసు. మరి ఈ ఎక్స్టెన్స్ అనే కీవర్డ్ ద్వారా మనం పైన ఉన్న బేస్ క్లాస్ని అంటే ఏబిసి క్లాస్ని ఇక్కడికి ఇన్హెరిట్ చేసుకుంటున్నాం. సో దీంట్లో ఉన్న మెంబర్స్ కిందకి యాక్సెస్ అవుతాయి. ఓకే, అంటే ఎన్ఓని ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు, ఈ డిస్ప్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, మరి చూడండి ఇక్కడ అడిషనల్గా NO2 అనే దాన్ని తీసుకున్నాను. ఇది లోకల్ టు XYZ. మరి disp2 అనే ఫంక్షన్ని, ఆ మెథడ్ని ఇక్కడ రాస్తున్నాం. మరి disp2లో NO2కి వాల్యూని ఇస్తున్నాను. పైన ఉన్న డిస్ప్ని ఇక్కడికి కాల్ చేశాను. ఈ డిస్ప్ని అనమాట, పైన ఉన్న దాన్ని ఇక్కడికి మళ్ళీ కాల్ చేశాను. ఈ disp2లోకి పైన ఉన్న డిస్ప్ని కాల్ చేశాం. ఓకే, అదేవిధంగా ఇక్కడ NO2ని డిస్ప్లే చేస్తున్నాం. ఇప్పుడు ఇది మెయిన్ క్లాస్. దీంట్లో మనం ఏం చేస్తున్నాం, XYZకి మాత్రం ఆబ్జెక్ట్ని తీసుకున్నాను. XYZ OB ఈక్వల్ టు న్యూ XYZ ఆఫ్ అని XYZకి మాత్రం ఆబ్జెక్ట్ తీసుకొని OB.disp2 అనగానే ఆటోమేటిక్గా OB disp2లో ఏమున్నాయి, disp1 కాల్ చేయబడి ఉంది. ఆటోమేటిక్గా disp2లో ఉన్న వాల్యూస్ అంటే NO1 వాల్యూ, NO2 వాల్యూ రెండు కూడా డిస్ప్లే అవుతాయి అన్నమాట. ఇక్కడ చూడండి, ఓకే, మనం ఇక్కడ మెయిన్లో ఏబిసి అనే క్లాస్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఏబిసిలో ఉన్నటివి దేంట్లో తీసుకొని వచ్చాం, XYZలో తీసుకొచ్చాం. కాబట్టి XYZకి మాత్రమే ఆబ్జెక్ట్ని తీసుకొని దాంట్లో ఉన్న disp2ని కాల్ చేస్తే పైన ఉన్నటివి ఈ సబ్ క్లాస్లోకి డెరైవ్ చేసుకున్నాం. కాబట్టి ఆటోమేటిక్గా రెండు కూడా ఇక్కడ వర్క్ కావడం, డిస్ప్లే కావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇక్కడ ఇది సూపర్ క్లాస్. ఓకే, దీంట్లో ఏ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాం. కన్స్ట్రక్టర్ ద్వారా A ఈక్వల్ టు 10 అని దీనికి అసైన్ చేయడం జరిగింది. సూపర్ క్లాస్ అనే పేరుతోటి, సేమ్ పేరుతోటి ఇచ్చాం కాబట్టి ఇక్కడ మెథడ్, దీన్ని కన్స్ట్రక్టర్ అంటున్నాం. మరి డిస్ప్ అనే ఫంక్షన్ ద్వారా ఆ యొక్క ఏ యొక్క వాల్యూని డిస్ప్లే చేస్తున్నాం.
సబ్ క్లాస్లో సూపర్ క్లాస్ని ఇన్హెరిట్ చేసుకున్నాం ఎక్స్టెండ్స్ కీవర్డ్ ద్వారా. ఇక్కడ కూడా ఏ అనే దాన్ని ఇంకొక వేరియబుల్ని తీసుకోవడం జరిగింది. అయితే మామూలుగా పైన ఆల్రెడీ ఏ ఉంది, మరి ఇక్కడ మనకి ఏ యొక్క ఈ లోకల్ ఏ యొక్క వాల్యూని యాక్సెస్ చేయాలంటే దిస్ డాట్ ఏ, దిస్ అంటే ఈ క్లాసులో ఉన్నది అని అర్థం. ఇది ఇవ్వకపోతే సూపర్ క్లాసే అని అనుకుంటుంది, అది సూపర్ క్లాస్లో ఉన్న ఏ అనే అనుకుంటుంది. దిస్ డాట్ ఏ ఈక్వల్ టు ఏ అంటే ఇక్కడ ఎక్స్ అని పెట్టుకుందాం కన్ఫ్యూజ్ లేకుండా. సో ఈ కన్స్ట్రక్టర్లో మనం ఇచ్చిన ఎక్స్ యొక్క వాల్యూ ఈ లోకల్గా ఉండే ఈ ఏకి అసైన్ కావడం జరుగుతుంది. సో ఇప్పుడు డిస్ప్ అన్నాం, డిస్ప్ అనే మెథడ్ని రాస్తున్నాం. పైన కూడా డిస్ప్ అనే పేరే ఉంది, మరి ఇక్కడ కూడా డిస్ప్ అనే పేరే ఉంది. అయితే ఇక్కడ సూపర్ డాట్ డిస్ప్ అన్నాం అంటే ఉత్త డిస్ప్ అని ఇచ్చామనుకోండి, మళ్ళీ ఇది సబ్ క్లాస్దా సూపర్ క్లాస్దా అనేది కన్ఫ్యూజన్. కాబట్టి సూపర్ డాట్ డిస్ప్ అంటే పైన ఉన్న డిస్ప్ని ఇక్కడికి కాల్ చేస్తున్నాం అని అర్థం. ఆ విధంగా దిస్ అంటే ఈ క్లాస్లో ఉన్నది, ఈ క్లాస్లో ఉన్న మెంబరు. సూపర్ అంటే పై క్లాస్లో ఉన్నది అని అర్థం అనమాట. ఓకే, సో ఇన్ ది సబ్ క్లాస్ ఏ ఈక్వల్ టు ఏ అంటే ఈ లోకల్ ఏని డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ సబ్ క్లాస్కి మాత్రం ఆబ్జెక్ట్ని తీసుకొని s2 డాట్ డిస్ప్ అంటే మనకి ఈ డిస్ప్లే ఫంక్షన్ రెండింటిని కూడా డిస్ప్లే చేస్తుంది. ఈ యొక్క కన్స్ట్రక్టర్లో 30 అనే వాల్యూ ఇచ్చాం, దేనికి ఈ సబ్ క్లాస్లో ఉన్న ఏ అనే వేరియబుల్కి. చూడండి, సో ఇక్కడ సెమీకోలన్ మిస్ చేయడం జరిగింది. అండ్ ఆఫ్ కోర్స్ ఇక్కడ కూడా ఎర్రర్స్ని రెక్టిఫై చేసి ప్రోగ్రామ్ని కరెక్ట్ చేసుకోవడం అనేది మెయిన్ థింగ్. ఎక్కడ చిన్న పొరపాటు చేసినా ఎర్రర్స్ వస్తూ ఉంటాయి, రెక్టిఫై చేసుకొని మీరు మూవ్ కావాలి. ఓకే, చూడండి, సూపర్ క్లాస్ యొక్క ఏ యొక్క వాల్యూ 10, సబ్ క్లాస్ యొక్క ఏ యొక్క వాల్యూ 30. ఈ విధంగా దిస్ సూపర్ అనే కీవర్డ్స్ని